మంచి సమయంలో వచ్చారు. ఇది గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఆయన సమస్యలు తెలియదు. మా ఎమ్మెల్యే తరపు తెలుస్తుంది, ఆయన బాగుంది. కానీ మా పద్ధతి మా రోజు బాగుంది. గవర్నర్ గారు కాబట్టి సుధాకర్ ఉండబట్టి శానిటైజ్ క్లీనింగ్ పర్లేదు, ప్రస్తుతాలు ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. సరైన స్టాఫ్ లేదు. 10 మంది చేసే పని ఇది కూడా మా మున్సిపల్ వాళ్ళు గ్రహిస్తారు. ఏమోజు గారు హెల్త్ ఆఫీసర్ ఎప్పుడు పర్యటించాము ఇక్కడ, కానీ ఫ్యాన్ల కింద కూర్చుంటూ వెళ్ళిపోతాం. హెల్త్ ఆఫీసర్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సోషల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ మాంసం ఉన్నాయి, మాంసం ఏ విధంగా అమ్ముతారు, గడ్డ పడాలి ఏం పట్టించుకోవాల్సింది వాళ్ళు హెల్త్ ఆఫీసర్. మరి నేను పర్యటిస్తున్నా, కనీసం మీరన్నా వచ్చి పర్యటిస్తున్నారు, మీ దృష్టికి వస్తుంది. 1965లో ఇందిరాగాంధీ సమాచార శాఖ మంత్రి ఇనాగ్రేషన్ అయింది 1965లో. అలాట్మెంట్ పేపర్స్ వచ్చేసి మనకి 75 ఇచ్చారు. అంటే అలాట్మెంట్ 70లో జరిగిపోయింది. 70-71 జనాలు వీకర్స్ వచ్చేసి ఇదంతా ఎఫ్టీఎల్ బ్యాంక్ బోర్డ్ ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ అప్పట్లో జీవెంకటస్వామి గురుసారంకస్వామి జీవేపోవాలి. ఆయన వచ్చేసి ఇక్కడ పెద్ద స్లమ్ దీన్ని డిక్లేర్ చేసి ఇందిరాగాంధీ గారిని మట్టుకొచ్చి ఇక్కడ వికసించిన కింద 18 కోట్లు వచ్చాయి. ఒక కోటలో ఒక బ్లాక్లో 18 కోట్లు ఇది అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఎదిగారు. అంటే ఇప్పుడు మేడం వస్తారు, సార్ కూడా వస్తుంది. మేడం ఎక్కడ మీటింగ్ కనెక్ట్ చేస్తామండి. ఇంద్రనగర్ స్వామి కాబట్టి ఇంద్రనగర్ స్వామి పెట్టాను. ఇక్కడ అంటే మనం ఇద్దరు పెట్టాను, సరిపోదు. అది ఎంతమంది వస్తారు జనాలు, ఎంతమంది వస్తున్నాము? చాలా మంది వస్తారు. 18 కోట్లకు ఆ ఇంద్రనగర్ స్వామి సెంటర్లో పెడుతుంది. కొంచెం అంత కాలేజ్ సంబంధించిన మీటింగ్ కాకా గ్రౌండ్ అంటే మన డిఫరెన్స్ ఎట్లుంది అన్నా, మళ్ళీ ఇంద్రనగర్కే ఇది. ఇంద్రనగర్కి అన్నమాట. ఏంటంటే పెద్ద ఉండాలి ప్లేస్. అవునా, మన దగ్గర స్టేజ్ ఇంతకుముందు మనము కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతి మీటింగ్ మీద మనం చేస్తాం. ఇప్పుడు ఇంద్రనగర్ కానీ సమస్య కాబట్టి ఇంద్రనగర్ సెంటర్లో చేస్తున్నాం. సమస్య ఒక్కటి మనము మున్సిపల్ గ్రౌండ్ ఉంది, దాన్ని శాఖ గ్రౌండ్ అంటారు. వెనకటికి ఆ శాఖ ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది, దానికి శాఖ గ్రౌండ్ పేరు పోయింది. యాక్చువల్ మున్సిపల్ గ్రౌండ్ అది చూస్తాను. అది దాని నుంచి అంటే ఫంక్షన్ హాల్ తీసుకోవాలి. ఇది మన ఓపెన్ ఇంకా దీని బెస్ట్ అంటే ఫంక్షన్ హాల్ ఏదో మోడల్ ఫంక్షన్ హాల్ ఇప్పుడు ఓపెన్ ఉండాలంటే అది కూడా మీకు మీటింగ్ మొత్తం సరిపోతుందమ్మా. ఇంతకు ఆల్మోస్ట్ ఏమైనా మీటింగ్స్ అక్కడ పెట్టింది. ఇప్పుడు రెయిన్ సీజన్ కాబట్టి నాకు అక్కడ మోడల్ ఫంక్షన్ హాల్ తీసుకుంటే మీకు చాలా చాలా బెస్ట్. అది నాకు బస్సు సమస్య ఇదే కదా, డ్రైనేజ్ వాటర్, రెయిన్ వాటర్ పొల్యూషన్, కరెంటు, లైట్ వస్తుంది. స్ట్రీట్ లైట్ ప్రకారం పెట్టాను. ఫస్ట్ డ్రైనేజ్ సమస్య, రోడ్ సమస్య. ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. రోడ్, డ్రైనేజ్ ఈ రెండు, తర్వాత స్ట్రీట్ లైట్, ఈ తర్వాత శానిటైజర్స్ ఎంప్లాయీ కావాలి. మాకు తక్కువ ఎంప్లాయీ. ఇక ఈ విధంగా ఉన్నప్పుడు ఆ శానిటైజర్ వాళ్ళు ముగ్గురు అనుకుంటే ఎత్తుకొస్తున్నారు. కొద్దిగా అవుతుంది, కొద్దిగా అవుతుంది. మనకి ఇంకోటి ఎందుకన్నా, ఇప్పుడు గవర్నమెంట్ మనకు బ్లీచింగ్ పౌడర్ ప్రొవైడ్ చేస్తుంది. బ్లీచింగ్ పౌడర్ అస్సలు ఇవ్వలేదు.
ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది గవర్నమెంట్ మనకు హెల్త్ పరంగా ఈ ఏమొద్దు కాదు ఏం చేస్తుంది ఏమొద్దు కాదు క్వశ్చన్ చేయండి. తీసుకొని వెళ్తున్నాడు కదండి, ఆయన చేయకుండా ఆయన చేస్తేనే అవుతుంది. కాదే ఇప్పుడు ఏమని చేస్తున్నా ఏమొద్దు కానీ నేను అడుగుతాను, నేను క్వశ్చన్ చేస్తాను. నేను ఏమొద్దు ఏం చేస్తాను ఇంతవరకు ఇప్పుడు సార్ ఏమొద్దు ఇక్కడ వస్తున్నా ఇప్పుడు సారే తీసుకుంటుంది కాబట్టి వేరే సార్ ఏమో ఇప్పుడు నీ సమస్యలు అన్నీ